మీరు ఎప్పుడైనా నోటీస్ చేశారా? ఆల్రెడీ ఉన్నదాని మీద నిర్మించడం, క్రియేట్ చేయడం చాలా ఈజీ. కానీ ఏమీ లేని చోట, ఇక్కడ ఎదుగుదల అసాధ్యం అన్న చోట నిర్మించడం, భవిష్యత్తు నిర్మించడం చాలా కష్టం. 13-14 ఏళ్ల పాటు సీఎంగా సర్వ్ చేసిన తర్వాత 2019లో ఆయన మీద భారీ మెజారిటీతో ఒక పార్టీ గెలిస్తే, పిల్లలు అపార్థం చేసుకుంటే తల్లిదండ్రులు ఎలాగైతే వాళ్ళ బాధ్యతల్ని వదిలేయరో, పిల్లలు తెలుసో తెలియక ఒక మాట అంటే దాన్ని తల్లిదండ్రులు ఎలాగైతే మనసుకు తీసుకోరో, ఇది కూడా అలానే అనుకున్నారో ఏమో. ప్రజల తీర్పుని ఆయన మనసుకు తీసుకోలేదు, మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేశారు. చేసిన తప్పుని సరిదిద్దుకుని మళ్ళీ వస్తాము అని చెప్పారే కానీ, నేను మీకోసం ఏం చేశానో గుర్తులేదా అని ప్రజల్ని ప్రశ్నించలేదు. మీకు కానీ ప్రజలకు కానీ తెలియజేస్తాం. తద్వారా భవిష్యత్తులో పార్టీ ఏ విధంగా పనిచేయాలనే విషయాన్ని సమీక్ష చేసుకుని మళ్ళీ ముందుకు పోతాం. 2019 నుంచి రీసెంట్ ఎలక్షన్స్ వరకు ప్రజల్ని వాళ్ళ ఇబ్బందులకి, వాళ్ళ కష్టాలకి వాళ్ళని వదిలేలేదు. స్టూడెంట్స్ డ్రగ్స్కి అలవాటు పడిపోయి రౌడీల్లా గొడవలకి దిగుతూ హేట్ స్పీచెస్లో పార్టిసిపేట్ చేస్తుంటే వాళ్ళ అమ్మలు ఎంత బాధపడ్డారో ఈయన అంతే బాధపడ్డారు. పెద్దవాళ్ళకి టైంకి పెన్షన్ ఇవ్వకుండా టెన్షన్ మాత్రమే ఇచ్చి ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడం చూశారు. చిన్న చిన్న బిజినెస్ ఓనర్స్ నుంచి పెద్ద పెద్ద ఇండస్ట్రీ ఓనర్స్ వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందరి దగ్గర లంచాలు తీసుకుని ఆంధ్రప్రదేశ్లో బిజినెస్లు చేయాలంటే వాళ్ళకి భయం వేసేలా చేయడం చూశారు. ప్రశ్నించారు, ప్రశాంతత లేకుండా పోరాడారు. పాలిటిక్స్కి, పర్సనల్ ఇష్యూస్కి తేడా లేదు అన్నట్టు వైఎస్ఆర్సీపీ నేతలు అధికారాన్ని అడ్డు పెట్టుకుని చీప్ అండ్ డర్టీ పాలిటిక్స్ ప్లే చేస్తూ ఆయన భార్యని రాజకీయాల్లోకి లాగి ఆవిడ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఆయన ఒక సామాన్య భర్తలాగా బాధపడ్డా కూడా పాండవుల బలమంతా సమకూర్చుకుని కౌరవ సభని గౌరవ సభగా మారుస్తానని చెప్పారు. ఇది గౌరవ సభ కాదు, ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. అది ఆయన భార్య కోసం మాత్రమే చేయలేదు. ఎవరి భార్య అయినా, ఎవరి కూతురైనా, ఎవరి కోడలైనా, ఎవరి అక్కైనా, ఎవరి అమ్మైనా, ఆడవాళ్ళకి గౌరవం లేని చోటు కౌరవ సభే అని చెప్పడానికి చేశారు. చెప్పినట్టే కౌరవ సభని గౌరవ సభ కింద మార్చారు. 70 ఏళ్ళు పైబడిన ఆయనని ప్రాపర్ ఎవిడెన్సెస్ లేకుండా జైల్లో పెడితే రాష్ట్రం మొత్తం కదిలొచ్చింది. ఆయన చేతుల మీదుగా పెరిగిన రాష్ట్రం అది. ఆయన వల్ల, ఆయన చేసిన అభివృద్ధి వల్ల ఈరోజు లక్షల్లో జీతాలు సంపాదించే వాళ్ళు, కోట్లల్లో బిజినెస్ చేసేవాళ్ళు ఆయన కోసం కదిలొచ్చారు. అందరూ కలిసి ఆయనని గెలిపించారు. అండ్ టుడే it has already been 100 days of CBN as CM again. And this is exactly why I think I agree with what Deputy CM Pawan Kalyan Garu has to say about his CM CBN Garu. ఇన్ని సంవత్సరాలైనా ఆయన ఓపిక నన్ను ఆశ్చర్యపరుస్తుంది. అసలు ఆయన మనసు, మైండ్ నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. He is truly inspiring.